హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనసుల గుండె చెప్పుడు విత్ రిషిధార. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మా సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోద్దాం. ఇంకా వసుకి బ్యాలెన్స్ పోయి బెడ్పై పడిపోయింది కదా. ఇంకా రిషి వసుకి దగ్గరగా వస్తూ తన షర్ట్ బటన్స్ తీస్తూ చాలా హాట్గా ఉంది కదా అని అంటాడు. వసు తడబడుతూ అంటూ ఉంటుంది, కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. రిషి అవునా ఊహునా ఏదో ఒకటి చెప్పు అంటూ ఫ్యాంట్కి బెల్ట్ తీస్తూ అడుగుతాడు. వసు దిక్కులు చూస్తూ ఉంటుంది. ఇంకా రిషి వసు మీదకి వస్తాడు. వసు బెడ్పై పడిపోయింది. రిషి వసు ఫేస్కి దగ్గరగా వస్తాడు. వసు కళ్ళు మూసుకుంటుంది. ఇంకా రిషి నవ్వుకుంటూ టవల్ తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి వసుని లేపుతాడు. వసు అలాగే ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది రిషి ఫ్రెష్ అయ్యి వచ్చేదాకా. ఇంకా రిషి వసుకి డ్రెస్ ఇస్తాడు. ఇంకా వసు డ్రెస్ చూసి ఇదా అంటూ నోరెలు పెట్టేసిద్ది. అది ఒక బ్లాక్ స్కర్ట్ లాగా బాగుంటుంది, కానీ కొంచెం స్లీవ్లెస్ హ్యాండ్స్ అలాగే స్కర్ట్ దాకా అంటే టైస్ దాకా ఉంటుందన్నమాట. రిషికి వసుని మోడల్ లుక్లో చూడాలని చెప్పి ఆశగా తీసుకొని వస్తాడు. రిషి కానీ ఏంటి వసు నీకు నచ్చలేదా అని అడుగుతాడు ఫేస్ డల్గా పెట్టి. వసు రిషి ఫేస్లో హ్యాపీనెస్ చూడాలని చెప్పి చాలా బాగుంది ఉండు నేను ఎప్పుడే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఇంతలో సౌందర్య గారు రిషికి కాల్ చేసి ఎలా ఉంది జార్జియా అని అడుగుతారు. ఇంతలో వసు బయటికి వస్తూ ఉంటుంది. ఇంకా రిషి వసుని చూసి ఇప్పుడే చూస్తున్నా ఇంత అందంగా ఉంటుంది అనుకోలేదు ఇలా అంటూ ఉంటే, సౌందర్య గారు ఇప్పుడు చూస్తున్నావా, మార్నింగే కదా మీరు బయటికి వెళ్ళింది, ఇప్పుడు చూడడం ఏంటి అని అంటూ ఉంటే రిషి తడబడుతూ హామా సరే బాయ్ గుడ్ నైట్ అని పెట్టేసి సాంగ్స్ పెడతాడు. వసు రిషిని చూసి ఎలా ఉన్నాను అని అంటుంది. రిషి కావాలని మాట దాటేస్తూ పద వసు అని చెప్పి హ్యాండ్ పట్టుకొని తీసుకొని వెళ్ళి హ్యాపీ 1 month యానివర్సరీ అని చెప్పి కేక్ కట్ చేసేసి నోట్లో పెడతాడు. వసు కూడా కేక్ కట్ చేసి రిషి నోట్లో పెట్టి సేమ్ టు యూ అని అంటుంది. రిషి వసుకి గిఫ్ట్ ఇస్తాడు. ఇంకా వసు ఓపెన్ చేస్తూ ఉంటే ఇప్పుడు కాదు మనం వైజాగ్కి వెళ్ళినాక ఓపెన్ చేయి అంటూ నాకేం లేదా అని అంటూ ఉంటే వసు నవ్వుకుంటూ రిషి దగ్గరికి వచ్చి తన హ్యాండ్స్ని తీసుకొని వసు నడుంపై పెట్టుకొని ఇంకా రిషి హెడ్ని వసు హెడ్కి ఆనిస్తుంది. ఇంతలో రిషికి కాల్ వస్తుంది. ఈ టైంలో ఎవడరా అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు, నెంబర్ కూడా చూసుకోకుండా. ఇంకో పక్క అటు జగతి మేడం నాన్న రిషి అని అంటూ ఉంటే రిషి మా చెప్పు అని అంటాడు. ఇంకా జగతి మేడం ఏడుస్తూ చక్రమన్నయ్యకి యాక్సిడెంట్ అయింది నాన్న, వసుని తీసుకొని రా నాన్న అని అంటారు. ఇంకా రిషి కాల్కి వచ్చేసి వసు పద లగేజ్ సర్దుకో త్వరగా అని అంటాడు. వసు ఏమైంది బాగా చెప్పు అని అంటుంది. రిషి ఏం లేదు పద ఫస్ట్ అని అంటాడు. వసు సరే ఉండు వస్తాను అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకొని లగేజ్ సర్దుకొని వస్తుంది. ఇంకా రిషి శిరీష్ ప్రియా క్యాబ్ దగ్గర ఉంటారు. ఇంకా రిషి వసు కార్ ఎక్కేసి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతారు. రిషి వసు కూర్చుంటారు. ఇంకా రిషి ఏం మాట్లాడు వసుకి ఈ విషయం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. వసు ఏమైంది, అత్త ఎందుకు కాల్ చేసింది, అత్తకి కాల్ చేసిన తర్వాతే రిషి అప్సెట్ అయిపోయాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క ఒక అతను రవి యాక్సిడెంట్ మహేంద్ర భూషణ్కి చెయ్యాలని చెప్తే నువ్వు చక్రపాణికి ఎందుకు చేసావు, ఇప్పుడు చూడు తను అక్కడ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ గిలగిలాలాడుతూ ఉంటే నా మనసుకి బాధగా ఉంది. నీకు తెలుసు కదా నా మనసు ఎంత సున్నితమో, అందుకే ఏ బాధ లేకుండా చంపేస్తాను అని అంటూ ఉంటాడు నవ్వుతూ. రవి అయినా మీకు కావాల్సినట్టు మీరు మలుచుకుంటారు కదా సార్ అని అంటూ ఉంటే ఆ పర్సన్ అది నిజమే అనుకో అంటూ ఆ మహేంద్ర భూషణ్ ఫ్యామిలీని ఒకరికొకరిని కాకుండా చేస్తాను, ఇప్పుడు మొదలు పెడతాను నా అసలైన ఆట అంటాడు. ఇంకా ఆఫ్టర్నూన్ అయింది. వసు వాళ్ళు వైజాగ్కి వస్తారు. రిషి డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు వసుని. వసు ఏమైంది రిషి హాస్పిటల్కి ఎందుకు తీసుకుని వచ్చావు అని అంటూ ఉంటే రిషి ఫస్ట్ దిగు నువ్వు అని అంటాడు.
ఇంకా బస్సు రిషి వెళ్తారు హాస్పిటల్ లోపలికి. బస్సు అందరినీ చూసిద్ది. ఏమైంది, ఎందుకు అందరు ఏడుస్తున్నారు, ఎవరికి ఏమైంది అని అంటూ ఉంటే అందరినీ చూసి నాన్నెక్కడా, అమ్మా నాన్నెక్కడా అంటూ సుజాత గారిని అడుగుతుంది. సుజాత గారు ఏం మాట్లాడు. ఇంకా బస్సు గౌతమ్ని అడుగుతుంది. ఏమైంది అన్నయ్య చెప్పు, నాన్నకేమైంది అని అంటూ ఉంటే గౌతమ్ కూడా ఏడుస్తూ ఉంటాడు. జగతి మేడం బస్సు దగ్గరికి వచ్చి ఐసీయూలో ఉన్నారు, యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ జరుగుతుంది అన్నయ్యకి అని అంటారు. వసు పరిగెత్తుకుని వెళ్ళి ఐసీయూ దగ్గరికి వెళ్ళిద్ది. ఇంకా చక్రంగానే చూసి మిర్రర్ మీద హ్యాండ్ పెట్టి నాన్న నాన్న అంటూ కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా జగతి మేడం వసు దగ్గరికి వచ్చి వసు అన్నయ్యకి ఏం కాదు, నువ్వేం భయపడకు అంటూ వసు కళ్ళు తుడుస్తూ అంటారు. వసు జగతి మేడంని హక్ చేసుకొని అత్తయ్య నాన్న అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా రిషి వసుని చూస్తూ ఉంటాడు. ఇంకా రిషి మహేంద్ర గారిని చూస్తారు. మహేంద్ర గారికి హ్యాండ్కి హెడ్కి బాగా దెబ్బలు తగులుంటాయి. ఇంకా రిషి మహేంద్ర గారి దగ్గరికి వెళ్ళి డాడ్ నొప్పిగా ఉందా అని అంటాడు కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటూ. మహేంద్ర గారు రిషికి కళ్ళు తుడుస్తూ లేదు నాన్న కొంచెం అంతే పెయిన్, ఏమంత ఎక్కువ లేదులే అని అంటారు. రిషి అవును డాడ్ మీకు యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అంటాడు. ఇంకెంతలో డాక్టర్ బయటికి వస్తాడు. గౌతమ్ టెన్షన్గా ఎలా ఉంది డాక్టర్ నాన్నకి అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా డాక్టర్ ఆయన ఫ్రెండ్స్ కలికి కొంచెం డ్యామేజ్ అయింది, ఆయనకి టెన్షన్ పెట్టే విషయాలు చెప్పొద్దు, ఆయన ముందు ఇలా ఎవ్వరు ఏడుస్తూ ఉండొద్దు, ఆయన్ని వీలైనంత వరకు హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి అని అంటాడు. సో ఏడుస్తూ ఇప్పుడు చూడొచ్చా డాక్టర్ లోపలికి వెళ్ళి అని అంటూ ఉంటే డాక్టర్ ఇప్పుడు కుదరదమ్మా, 24 hours గడిస్తే కానీ ఏం చెప్పలేము అని అంటాడు. గౌతమ్ ఓకే డాక్టర్ అని అంటాడు. వసు ఆ మాట వినేసి ఇంకా ఏడ్చేస్తూ ఉంటుంది. ఇంకా గౌతమ్ బస్సు దగ్గరికి వచ్చి నాన్నకేం కాదురా, లే లంచ్ చేద్దు, నాన్న కూడా ఏం చేయలేదంట అని అంటూ ఉంటాడు. వసు నాకు వద్దన్నయ్యా అని అంటూ ఉంటుంది. గౌతమ్ ప్లీజ్ వసు కొంచెం తిను, నువ్వు తినలేదు అని చెప్పి రిషి కూడా తినలేదు అని అంటాడు. వసు నువ్వు వెళ్ళి బావని తినమని చెప్పు, నాకు ఆకలిగా లేదు అని అంటూ ఉంటుంది. గౌతమ్ నువ్వే వెళ్ళి మీ ఆయనకి చెప్పుకో, నేను చెప్పను అని అంటూ వెళ్ళిపోతాడు. బస్సు వెళ్ళి రిషి పక్కన కూర్చొని తన షోల్డర్స్ పై పడుకొని ఏడుస్తూ ఉంటుంది. రిషి వసు ఫేస్ పై హ్యాండ్స్ పెట్టి మామయ్యకి ఏం కాదు నువ్వు ఏడవకు అంటూ కళ్ళు తుడుస్తూ ఉంటాడు. ఇంతలో గౌతమ్ సతీష్ లంచ్ తీసుకొని వచ్చి రిషికి ఇచ్చి తినండిరా అని అంటాడు. ఇంకా రిషి వసు కొంచెం తినవా ప్లీజ్ అని అంటూ ఉంటే వసు మనసులో ఇలా అనుకుంటుంది, బావ కూడా తినలేదుగా అని అనుకొని తిందాం అని అంటుంది. ఇంకా జగతి మేడం వచ్చి ఇద్దరికి నేను పెడతానులే అని చెప్పి వసు రిషికి తినిపిస్తాడు. ఇంకా రిషి అమ్మ అత్తయ్య తిన్నారా అని అంటే జగతి మేడం లేదు నాన్న అని అంటారు. ఇంకా రిషి లంచ్ తీసుకొని వెళ్ళి సుజాత గారి ముందు కూర్చొని నోటి దగ్గరికి పెడతాడు. నా కోసం తినవా అని ప్లీజ్ అంటూ మామయ్యకి ఏం కాదు నేను చూసుకుంటాను అని అంటాడు. సుజాత గారు తింటూ ఏడుస్తూ రిషిని చూస్తారు. సుజాత గారు కూడా తింటారు. ఇంకో పక్క ఆ పర్సన్ ఏంటి రవి నువ్వు యాక్సిడెంట్ చేస్తే వాడు ఇంకా బతికే ఉన్నాడు అని అంటూ ఉంటే రవి 24 hours గడిస్తే కానీ చెప్పలేమన్నాడంట సార్ అని అంటాడు ఎకిల్ నవ్వుతూ. ఇంకా నైట్ అయింది. రిషి మా డాడ్ నువ్వు అత్తయ్య వసు మీరు ఇంటికి వెళ్ళండి, నేను గౌతమ్ సతీష్ ఉంటాం అని అంటాడు. వసు నేను వెళ్ళను అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. రిషి ఇంతమంది హాస్పిటల్లో ఉండకూడదు అని అంటాడు. వసు అని అంటూ ఉంటుంది. రిషి మీరు వెళ్ళండి డాడ్ అని అంటాడు. ఇంకా మహేంద్ర గారు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా నైట్ 1:30 అవుతూ ఉంటుంది. గౌతమ్ నర్సుని మీరు ఉండండి ఇక్కడ అని చెప్పి మేము ఇప్పుడే వస్తామని చెప్పి ముగ్గురు బయటికి వెళ్తారు. ఇంకా నర్సు ఉండి డాక్టర్ పిలిచారని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో ఐసీయూలోకి ఒక పర్సన్ వచ్చి ఆక్సిజన్ మాస్క్ తీసేసి వెళ్ళిపోతాడు. ఇంకా రిషి వసు గౌతమ్ వస్తూ ఉంటే రిషికి డాష్ ఇచ్చి నార్మల్గా ఒక కన్నింగ్ స్పైన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇంకా వసు గౌతమ్ ఐసీయూ దగ్గరికి వచ్చి చక్రంగాని చూసి నాన్న అని చెప్పి చక్రం గారి దగ్గరికి వెళ్ళి ఆక్సిజన్ మాస్క్ పెడతారు. ఇంకా రిషి వాళ్ళ అరుపు విని పరిగెత్తుకొని వచ్చి ఏమైందిరా అని అంటాడు. వసు రిషిని హక్ చేసుకొని నాన్న మాస్క్ని ఎవరో తీసేశారు బావా, కావాలని ఎవరో చేస్తున్నారు ఇదంతా అని అంటూ ఉంటుంది ఏడుస్తూ. రిషి ఏదో జరుగుతుందిరా మనకు తెలియకుండా, మామిని చంపడానికి వచ్చారు అంటే ఇది యాక్సిడెంట్ కాదా, మర్డర్ అటెంప్టా అని అంటాడు. గౌతమ్
వసు దగ్గరికి వచ్చి వసు హెడ్ పై నిమురుతూ, రే బావా, నాన్నని ఇంటికి తీసుకొని వెళ్ళిపోదాం రా, నాకు చాలా భయంగా ఉంది అని అంటాడు. రిషి మార్నింగే డిశ్చార్జ్ చేపించేసి ఇంటికి తీసుకొని వెళ్దాం, కావాలంటే అక్కడే ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అని అంటాడు. ఇంకా బయట వాళ్ళ మాటలు చాటుగా విని ఛా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అతను ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాస్క్ తీస్తాడు. ఇంకా రవి జరిగింది మొత్తం ఆ పర్సన్కి చెప్తాడు. ఆ పర్సన్, వాహ్ రిషేంద్ర భూషణ్, నీ ముందు చూపుకి, నీ ఆలోచనకి ఫ్యాన్ అయిపోయాను రా అంటూ, రవి, ఇన్నాళ్ళు మాకు ఎవడు పోటీ రాడు, నేను వేసే ఎత్తుకి అందరూ చిత్తవుతారు అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం నాకు సరైన సమవుజ్జి దొరికాడు అనిపిస్తుంది అంటాడు నవ్వుతూ. ఇంకా ఆ పర్సన్ నుండి, ఇప్పటి నుంచి ఆట చాలా బాగుంటుంది అని అంటాడు. సో ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈరోజు స్టోరీలో ఆ కొత్త క్యారెక్టర్కి రిషి సరైన సమవుజ్జి అని అనుకుంటే మీరు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంతమంది సమవుజ్జి అని అనుకుంటున్నారో చూద్దాం. అలాగే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.